మీ పిల్లల మీద మీరు చూపిస్తున్న కోపం నిజానికి మీ కోపం కాకపోవచ్చు. చిన్నప్పుడు మీరు భయపడ్డప్పుడు మీ ఫీలింగ్స్ని ఎవరో వినేవారు. మీరు ఏడ్చినప్పుడు ఏడవకు అని ఆపారా? తప్పు చేసినప్పుడు నీ వల్ల ఏమీ కాదు అని అన్నారా? మీకు కోపం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఇచ్చారా? లేదంటే కోపాన్ని అణుచుకోవడం, అరవడం, శిక్షించడం, భయపెట్టడం నేర్పించారా? ఇది జనరేషనల్ యాంగర్. మన పేరెంట్స్ నుంచి మనం పొందిన కొన్ని ఎమోషనల్ ప్యాటర్న్ని తెలియకుండానే మన పిల్లలకి పాస్ చేయడం. అందుకే కొన్నిసార్లు ఇంత చిన్న విషయానికి నేను ఎందుకింత కోపంగా రియాక్ట్ అయ్యాను అని మనకే అర్థం కాదు. ఎందుకంటే మీ పిల్లల బిహేవియర్ మాత్రమే ట్రిగ్గర్ కాలేదు, మీ లోపల హీల్ అవ్వని చైల్డ్హుడ్ ఎమోషన్ కూడా ట్రిగ్గర్ అయి ఉండవచ్చు. కానీ ఒక బ్యూటిఫుల్ విషయం ఉంది. ఈ ప్యాటర్న్ని మీ దగ్గరతో ఆగిపోవచ్చు. మీ పిల్లలకి మార్చే ముందు మనలోని యాంగర్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడదాం. మీకు కూడా నేను ఎందుకు ఇలా రియాక్ట్ చేస్తున్నాను అని అనిపిస్తే మూమెంట్ ఉంటే ఈ రీల్ని సేవ్ చేసుకోండి, కమెంట్ చేయండి. బ్రేక్ ద సైకిల్. మీ పిల్లలతో ఒక కొత్త ఎమోషనల్ ప్యాటర్న్ని కలిసి క్రియేట్ చేద్దాం. హాయ్, నేను మీ అలివేలు రెడ్డి, తెలుగు పేరెంటింగ్ కోచ్ ఫ్రమ్ పీస్ఫుల్ పేరెంటింగ్ హబ్. హ్యాపీ మదర్, హ్యాపీ హోమ్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. Follow my page for more parenting tips.